హలో అండి, ఈరోజు ఒక బ్రహ్మాండమైన పులావ్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్. వంట చేసుకోబుద్ధి కానప్పుడు, లేకపోతే కర్రీలు లేనప్పుడు, లంచ్ బాక్స్ రెసిపీకైనా బ్రహ్మాండమైన ఈ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేనైతే 4 టొమాటోలను తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 10 బీన్స్, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మొత్తం కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 అరంగుళం చెక్క, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇలైచి, మొగ్గ, రాతి పువ్వు వేసుకుని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకుందాం. ఇవి వాటర్ వేయకుండా పొడిలాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల గీనె అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. హోల్ స్పైసెస్ మొత్తం యాడ్ చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యనిచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగిన తర్వాత దీంట్లోకి వేగింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బీన్స్ అయితే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత తగినంత కల్లు ఉప్పు, అలాగే కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసుకొని ఇవి కూడా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవి మెత్తగా అయిన తర్వాత చిటికెడు పసుపు, తగినంత కారం, మీ స్పైసీకి తగినట్టు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న గరం మసాలా వేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి నేనైతే 2 గ్లాసుల బియ్యాన్ని ముందలే నానబెట్టుకున్నాను, అరగంట ముందల. ఈ బియ్యాన్ని వేసుకొని దీనికి క్వాంటిటీగా 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేయాలి. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేయటం లేదు, నార్మల్ రైస్తోనే ఈ పులావ్ చేస్తున్నాను. నార్మల్ రైస్ అయినా చాలా బాగుంటుందండి. ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టుకుని ఉప్పు సరి చూసుకోవాలి. మూత పెట్టుకుని 2 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం తీసి చూస్తే ఎంతో పొడిలాడుతూ ఉండే పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీకైనా, ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తూ ట్రై చేయటం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. నేనైతే దీన్ని రైతాతో, కుర్మాతో, దేంతోనైనా ఒట్టిదైనా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉండే ఈ పులావ్ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.